సమస్య కాలేజీలో కాదు తాతయ్య, ఇంట్లోనే. అమ్మా నాన్నలు గొడవ పడడం నా కళ్ళతో నేను చూశాను. మీరు తెచ్చిన చీర అమృత గుర్తుపెట్టింది. తెలుసు, నాకు తెలిసి అమృతలో ఏ తప్పు ఉండే అవకాశమే లేదు. నిన్నెవరు పిలిచారు? నేను. కొంపలు ముంచటం నాకు అలవాట్లేదు. ఎవరి కొంపలు వాళ్లే ముంచుకుంటారు. అనవసరంగా నన్నెందుకు ఆడిపోసుకోవడం? అమృత, నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ మనిషి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, చాలా ప్రమాదం. తను వెంటనే పంపించేయి. ఎందుకు పంపించాలి? తనేం పరాయి మనిషి కాదు, నాకు ఆత్మీయురాలు. ఏంటి, నీకు ఆత్మీయురాలా? అవును, ఆత్మీయురాలు కాబట్టే నా కళ్ళు తెరిపించింది. అమృత, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీరే నాకు చెప్పక్కర్లేదు. మీకిష్టమైన వాళ్ళని మీరు ఇంటికి పిలిపించుకుంటున్నారుగా, అలాంటప్పుడు నా మంచి కోరే వాళ్ళని నేను ఇంటికి పిలవడంలో తప్పేంటి? ఏంటి, మంచి కోరే మనిషా? ఎవరు? ఈ భార్గవి నీ మంచి కోరే మనిషా? నీ కాపురాన్ని కూలదీయటం కోసం నీకు ఎన్నెన్ని కల్పించి చెప్పిందో మర్చిపోయావా? పచ్చటి కాపురంలో నిప్పులు పోసే ఇలాంటి మనిషితో ఫ్రెండ్షిప్ నీకు అంత మంచిది కాదు అమృత. తన కాపురం ఎంత పచ్చగా ఉందో ఇప్పటికైనా అమృతకు అర్థమైంది. ఎన్నో ఏళ్లు తన్ని మభ్యపెట్టావు, మాటలతో మాయ చేసి అమృతకి మరో లోకమే లేకుండా మేనేజ్ చేశావు. ఇన్ని సంవత్సరాలకి తనేంటో ఎలాంటి బ్రతుకుతోందో ఇప్పటికైనా తెలుసుకుంది. Shut up! మా విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. అమృత, నా మాట విను. నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ఇప్పటిదాకా నేను చేసింది పొరపాటే. ఇప్పుడే ఆ పొరపాటునే దిద్దుకుంటున్నాను. నా మీద అభిమానంతో నా మంచి కోరి భార్గవక్క ఎప్పుడూ నన్ను హెచ్చరించినా తన మాటల్ని నేను ఆ రోజు పెడచెవిన పెట్టాను. దాని ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నాను. అనుభవిస్తావు. దీని మాటలు నమ్మితే ఇంకా బాగా అనుభవిస్తావు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. నువ్వు మంచి మాటలు వినే స్టేజు ఎప్పుడో దాటిపోయావు. ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు కలుస్తున్నారు, నచ్చిన చోటుకు పిలిపించుకుంటున్నారు. నాకు మాత్రమే వీళ్ళని కలువు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని సలహాలు ఇస్తున్నారా? అమృత, ఆర్గ్యుమెంట్స్ కు లొంగే మనిషా నీ ఆయన? ఆయనతో నీకెందుకు? సరే, ఇక్కడే ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అలా బయటికి వెళ్ళేసొద్దాం పద. అమృత, అమృత పద పద. అమృత, ఏంటి ఎక్కడ కాపు కాసావు? నీకోసమే. ఎందుకు? ప్రేమించాం కదా అందుకు. ప్రేమించేంత వరకు అబ్బాయిలు అమ్మాయిల వెంట పడతారు, ప్రేమించిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిల వెంట పడాలి. ఏం చేస్తాం?
మీ అమ్మాయిలు ఊరికే వెంట పెడతారా? ప్రేమించిన అబ్బాయిని ఎవరన్నా వల్లో వేసుకుంటారేమో అని మీకు భయం. అందుకే కాపలా కాస్తూ ఉంటారు. అసూయ ముందు పుట్టి ఆ తర్వాత మీ ఆడలు పుట్టారు అంటారు. అది నిజమని మరోసారి నిరూపిస్తున్నావు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. నాకు తెలివితేటలున్నాయని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. చిన్న, నీతో సీరియస్ గా ఒక విషయం మాట్లాడాలి. ఏంటది? నువ్వు చక్కగా ఏదైనా ఒక మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా. మంచి తెలివితేటలున్నాయి, కావలసినంత ధైర్యం ఉంది. అలాంటిది నువ్వు మంచి దారిలో వెళ్ళావే అనుకో, చాలా మంచి పొజిషన్ కి వెళ్తావు చిన్నా. మొదలు పెట్టావా? నువ్వు ఒక్కదానివే ఈ మాట చెప్పలేదు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టేశావు. అందరూ ఆ దారి తప్పు అంటుంటే నువ్వు మాత్రం ఎందుకు ఆ రూట్లోనే వెళ్ళాలి చిన్నా? అన్నీ తెలిసి కూడా ఎలా మాట్లాడతావు వసు? నువ్వు చెప్పు. నాకున్న చదువుకి ఎవరు మంచి ఉద్యోగం ఇస్తారు? రాజా అంకుల్తో నేను మాట్లాడతాను, లేదంటే క్రిష్తో చెప్పి అక్కడే ఉద్యోగం చూస్తాను. అప్పుడైతే ఎంచక్కగా మా ఇద్దరం ఒకే చోటు ఉండొచ్చుగా. అది విషయం. 24 గంటలు నీ ఎదురుగా ఉండడానికి ప్లాన్ చేస్తున్నావు కదూ? అది కాదు చిన్నా. చూడు వసు, నాకు ఒకే చోట కూర్చొని పని చేయడం అంటే చిరాకు. పొద్దున్నే ఆఫీస్కెళ్ళి మధ్యాహ్నం భోంచేసి సాయంత్రం 5 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసి ఇంటికి వెళ్ళడం నాకు నచ్చదు. మనం ఏదనుకుంటే అది చెయ్యాలి. అది చేయి ఇది చేయని ఒకరి చేత చెప్పించుకోవడం మన స్టైల్ కాదు. మీ కృషి గారు ఆల్రెడీ ఒకసారి మెడపట్టుకొని నెట్టారు. అది చాలు. మళ్ళీ వెళ్ళడం నాకు నచ్చదు. నీకిష్టం లేదంటే ఎన్ని సాకులైనా చెప్తావు చిన్నా. నొప్పుడుతుంది. రే ధీరాజ్, వాడేంట్రా ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు? ఆ అమ్మాయి వల్లే కదరా నువ్వు వాడితో గొడవ పడ్డావు. ఆ రోజా నర్సు నేను కొట్టింది కూడా ఆ అమ్మాయి వల్లేరా. అదేరా, రే ధీరజ్, ఇది చాలా దారుణం రా. అలాంటి అమ్మాయి నీ చుట్టూ తిరగాలి కానీ ఆఫ్టర్ ఆల్ ఆ రౌడీగాడు చుట్టూ తిరగడం ఏంట్రా? ఆడు మీ ఇంట్లో పనిచేసే కూలీ పెదవ. అలాంటిది వాడు దాని వెనకాల పడితే నువ్వు చూసి ఎలా ఊరుకున్నావురా? రే రే ధీరజ్, ఆ అమ్మాయి వల్ల నువ్వు చాలాసార్లు అవమానాలు పడ్డావు. దానికి బదులు తీర్చుకోవాలంటే ఆ అమ్మాయి నీ చుట్టూ తిప్పుకోవాలిరా. ఆ చిన్నగాడి పొగరు అంచాలన్నా, ఆ అమ్మాయికి బుద్ధి రావాలన్నా అది నీ చుట్టూ తిరగలరా ధీరజ్. అంతా బానే ఉంది కానీ అది ఆ చిన్నగా లవ్లో పడినట్టుంది. ఆడ వదిలిపెట్టద్దు. వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే వాడు ప్రాణాలు వదిలిపెడతాడు. అదిరా ధీరజ్, వాడంతా చూడాల్సిందే. చూస్తా. హలో రాజా, నేను. చెప్పండి అంకుల్. ఏం చేస్తున్నావు? ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నాను. ఏంటి రాజా, ఎంతసేపు ఆఫీసు ఫైల్స్ చూసుకోవడమేనా? ఇక్కడో ముసలోడు ఉన్నాడు, అతను ఎలా ఉన్నాడో ఏమైపోయాడో అన్న ఆలోచన అసలు మీకుందా? అయ్యో, అలా అంటారేంటి అంకుల్? అవును రాజా, నీకు అమృతికి ఆ ఆలోచనే ఉండుంటే నన్ను చూడ్డానికి వచ్చుండేవారుగా. ఈ మధ్య ఇద్దరు ఇక్కడికొచ్చి ఎన్ని రోజులవుతుంది? అది కొంచెం ఆఫీస్ పని ఎక్కువగా ఉంటేను. పనులు ఎప్పుడు ఉండవు చెప్పు? నేను ఆఫీస్ నడిపేవాడినేగా. పనుల గురించి నాకు తెలీదా? దేనికైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంతకు ముందు మాత్రం పనులు లేవా, బిజీగా లేవా? అయినా రాలేదా నువ్వు? ఇప్పుడు మాత్రమే బిజీయా? లేదంకుల్, వీలు చూసుకొని వస్తాను. వీలు చూసుకొని రావడం కాదు రాజా, ఈ రోజే మీ ఇద్దరూ రావాలి. ఎందుకో ఈరోజు ఉదయం నుంచి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. అందరం కలిసి సరదాగా మాట్లాడుకుని భోంచేసి చాలా కాలం అయింది రాజా. అందుకే నా మాట విని ఇక్కడి రండి రాజా. అలాగే అంకుల్.
తప్పకుండా వస్తాను. మీకోసం ఎదురు చూస్తుంటాను. సరే అంకుల్. ఆ. అమృత, కృష్ణ అంకుల్ ఫోన్ చేశారు. ఆయనకి మనల్ని చూడాలని ఉందంట. ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు. పద వెళ్ళొద్దాం. నేను రాను. ఎందుకు? నాకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. ఏమైంది? ఎందుకు ఇష్టం లేదు? అంతకు ముందు చాలాసార్లు వెళ్ళేదానివి కదా. అంతకు ముందు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా? తేడా నాలో లేదు, మీలో ఉంది. ఈ రోజు కూడా ఆ పెద్దాయన పిలిచారని వెళ్ళడం కన్నా ఆవిడ గారు ఉంది కదా, ఆవిడని చూడ్డానికి బంక వెతుక్కుంటున్నారు. అందుకే రానంటున్నాను. అమృత ప్లీజ్ చేయడం. నేను నిజంగా కరుణని కలవాలి అనుకుంటే నిన్ను రమ్మని ఎందుకు పిలుస్తాను? నేనే వెళ్తాను కదా. ఎందుకు వెళ్ళరు? వెళ్తారు. మిమ్మల్ని ఆపేదెవరు? ఏంటి అమృత ఇది? ఎందుకు ఇంటిని నరకం చేస్తున్నావు? మన గొడవలు మనతోనే ఆగిపోతే మంచిది. అవతల అంకుల్ మనల్ని చూడాలి అని కలవరిస్తున్నారు. ఒకసారి వెళ్ళి పలకరించొస్తే ఏమైంది? నేను రానంటున్నాను కదా. చూడు, మన ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలన్నీ బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ఈ దరిద్రాన్ని ఇక్కడితో ఆపడం మంచిది. అనవసరమైన గొడవలు చేయకు. వెళ్దాం పద. ఈ వయసులో ఆయన్ని బాధ పెట్టకు. నిన్ను తీసుకొస్తానని మాటిచ్చాను. పద బయలుదేరదాం. అమ్మా కరుణ, కరుణ, చెప్పండి డాడీ. రెడీ అయ్యో ఎక్కడికమ్మా? హాస్పిటల్కా? అవును డాడీ. ఈ పూటకి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇంట్లోనే ఉండిపోమ్మా. ఎందుకు? రాజామృతులు ఇంటికి వస్తున్నారమ్మా. నేను ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాను. వాళ్ళలో వాళ్ళకి ఎన్ని ఉన్నా నా మీద గౌరవంతో వస్తున్నారు. నువ్వు కూడా పక్కనే ఉంటే నాకు కాస్త ఆసరాగా ఉంటుందమ్మా. నేనా? నేనెందుకు డాడీ? చెప్పాను కదమ్మా, వాళ్లతో మాట్లాడాలన్నా ఏదైనా అవసరమైతే ఇద్దరిని బుజ్జగించాలన్నా నువ్వు కూడా తోడుంటే మంచిది. ఈ ఒక్కపూటకి ఉండిపోమ్మా. నేనుంటే వాళ్ళ మధ్య మరింత గొడవలు పెరుగుతాయి డాడీ. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అది హాస్పిటల్లో అర్జెంట్ పని ఉంది డాడీ. స్టవంతి గారు రమ్మని చెప్పారు. నేను వెళ్ళి స్టవంతి గారితో చెప్పేస్తాను. దానికి అక్కడి దాకా వెళ్ళి రావడం ఎందుకమ్మా? ఇక్కడి నుంచే ఫోన్ చేస్తే సరిపోతుందిగా. శ్రవంతి గారితో నేను మాట్లాడుతాను, ఉండు. వద్దు డాడీ, నేను మాట్లాడతాను. తొందరగా మాట్లాడమ్మా, వాళ్ళు వచ్చే టైం అయింది. అలాగే డాడీ. ఏమన్నారమ్మా? సరే అన్నారా?
ఆ, ఆ, ఒప్పుకున్నాను డాడీ. అమ్మయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు కాస్త ధైర్యం అమ్మా. ఆ, చూడమ్మా, వాళ్ళు రాగానే వాళ్ళని ముందు సముదాయించి చిన్నగా విషయాన్ని ఎలాగైనా రాబట్టాలి. భార్యాభర్తల విషయం కదా డాడీ, ఎలా అడగాలి? అడిగినా అమృత చెప్పడానికి ఇష్టపడాలి కదా. ఇష్టపడదమ్మా. అమృతే కాదు, ఏ ఆడపిల్లైనా భార్యాభర్తల విషయం బయట పెట్టడానికి ఇష్టపడరు. కానీ మనం తెలుసుకోవాలి. తప్పు ఎవరిదని తెలుసుకోవడానికి ముందు అసలు సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని మనం పరిష్కరించాలి. అసలు సమస్య నేనే డాడీ. ఇప్పుడు అమృత ఇక్కడికి వచ్చిందంటే నన్ను చూసి ఏ గందరగోళం చేస్తుందో నీకెలా చెప్పాలి? రాజాకి అమృతికి ఇష్టమైన వంటలు చేయాలి. కొంచెం కష్టం అనుకోకుండా వండి పెడతావమ్మా. నీ వంటలంటే రాజాకే కాదు, అమృతకి కూడా చాలా ఇష్టం. నేను కూడా సాయం చేస్తానమ్మా, కొంచెం చేసి పెట్టు. నేను చేస్తాను డాడీ. చాలా థ్యాంక్స్ అమ్మా. అలాగే అమృత్ వచ్చాక నువ్వు తనతోనే ఉండి నవ్వుతూ పలకరిస్తూ ఏదో రకంగా అమృత మనసులో ఏముందో తెలుసుకోవాలమ్మా. రాజా సంగతి నేను చూసుకుంటాలే. రాజాకి నేనేదో రకంగా నచ్చ చెప్తాను. అమృత విషయమే కొంచెం జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలమ్మా, సరేనా? ప్రపంచంలో నీకు మరో మగాడే దొరకలేదా? అమృత, నాదొక చిన్న రిక్వెస్ట్. అంకుల్ మనల్ని ఎందుకు పిలిచారో తెలీదు. ఎప్పుడు లేనిది ఉన్నట్టుండి నన్ను పూర్తిగా మర్చిపోయారా అని మాట్లాడారు. బహుశా మన మధ్య ఉన్న గొడవల గురించి ఏమన్నా అనుమానం వచ్చిందేమో, అందుకే రమ్మన్నారు అనిపిస్తుంది. దయచేసి ఆయన ముందు కొంచెం మామూలుగా ఉండడానికి ప్రయత్నించు. లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఇంకోలా నటించటం, లేని ప్రేమని ఒలకపోయటం నాకు చేత కాదు. అది మీకు తెలిసిన విద్య. గత 25 ఏళ్లుగా అలా నటిస్తూనే ఉన్నారు కదా. సరే, నా నటనలు ఎలా ఉన్నా, నీ కోపాలు ఎలా ఉన్నా, అవన్నీ ఆ పెద్దానికి తెలిసేలా చేయకు. ఈ వయసులో ఆయనకి కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. అవి తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. ఆయన్ని బాధ పెట్టి మనం సాధించేది ఏముంది చెప్పు? పోన్లండి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే పనులు చేస్తున్నానని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. పెద్దవాళ్ళంటే భయం, గౌరవం, భక్తి ఉండుంటే ఇలాంటి పనులు చేయకుండా ఉండాల్సిందే. ఆ పనులు చేయడం ఎందుకు? అవి దాచడానికి ఇప్పుడు కష్టపడ్డం ఎందుకు? ఇప్పుడు నేనేం చెప్పినా నీకేమీ అర్థం కాదు అమృత. నేనేం చెప్పినా నువ్వు ప్రతిదీ అపార్థం చేసుకుంటున్నావు. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడిప్పుడే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను. నువ్వు ఎలా అర్థం చేసుకున్నా పర్లేదు, కానీ ఆ పెద్దాయన దగ్గర మాత్రం మన గురించి బాధపడేలా ప్రవర్తించుకో. మనకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు ఆయనే. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. దయచేసి లేనిపోని గొడవలు చేసి ఆయన ఇబ్బంది పెట్టకు ప్లీజ్.
ఇంతవరకు నేను నిన్ను ఏదీ అడగలేదు. దయచేసి ఈ ఒక్క అభ్యర్థన మన్నించు. మీకు తోచినట్లు మీరు చేస్తారు, అది బయటపడుతుందనగానే మన్నింపులు కొడతారు. మీ మగాళ్ళంతా ఇంతేనేమో. ప్రాణం పోయేంత దెబ్బ కొట్టి బాధను దిగమింగుకొని నవ్వుతూ ఉండమని చెప్పటం బహుశా అది మీలాంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది కాబోలు. ప్లీజ్ అమృత, అంకుల్ దగ్గర కొంచెం మేనేజ్ చేయి.